హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది తీసుకొని వచ్చానండి. సో అప్డేట్ అనేది ఏంటంటే, మనకి L1, L2, L3లో ఎలిజిబుల్ అంటే ఎవరైతే అర్హులు పర్సన్స్ ఉన్నారో వాళ్ళది వచ్చేసి లిస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. సో మీరు ఈ వీడియో అనేది మీరు ఎండ్ వరకు చూస్తే కనుక మీకు ఏ జిల్లాలో ఈ లిస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయిందో అనేది మీకు తెలుస్తుందండి. సో ఇక్కడ టోటల్గా మనం చూస్తే కనుక L1, L2, L3 వచ్చేసి అన్ని లిస్టులు కలిపేసి టోటల్ 1,36,958 ఉందండి ఎలిజిబుల్ పీపుల్ వచ్చేసి. సో L1లో ఎవరైతే ఉన్నారో అంటే ఓన్లీ జస్ట్ ఖాళీ స్థలం అనేది ఉందో, ఓన్లీ జస్ట్ ల్యాండ్ ఉన్న వాళ్ళు వచ్చేసి 39,502 మెంబర్స్ అప్లికేషన్స్ అనేది పెట్టారండి. వీళ్ళకి గవర్నమెంట్ నుంచి 5 lakhs అనేది శాంక్షన్ అనేది చేస్తారండి. సో ఆల్మోస్ట్ ఇది ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. సో వీళ్ళకి వచ్చేసి 5 lakhs అనేది 3 ఇన్స్టాల్మెంట్స్ చెప్పున వీళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. సో ఇల్లు ఏదైతే వాళ్ళు కడతారో అప్పటికప్పుడు వాళ్ళు అంటే ఫస్ట్ స్లాబ్ వేసిన తర్వాత వాళ్ళు పిక్స్ అనేది పోర్టల్లో వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉండాలి. సో దట్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్లో క్రెడిట్ అవ్వడానికి గురించి. సో ఇంకొకటి ఏంటంటే, సో L1లో ఇప్పుడు వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు అనేది ఎలా ఉండాలి అని అంటే, వాళ్ళకి ఒక డెమో ఇమేజ్ అనేది ఉంది. ఎలా అంటే వాళ్ళకి ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, హాల్ అండ్ 2 వాష్రూమ్స్, ఒకటి ఇంట్లో వాష్రూమ్, ఒకటి అవుట్ సైడ్ వాష్రూమ్ అనేది పెట్టారండి. సో వాళ్ళు ఆ విధంగా ఇల్లు అనేది కంపల్సరీ కట్టుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ చూస్తే కనుక మనకి L2లో ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు ఏదైతే ఎలిజిబుల్ లిస్ట్ అయితే రెడీ అయిందో ఆ లిస్ట్ వచ్చేసి వనపత్రిలో వచ్చేసి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. అంటే ఆల్రెడీ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. సో L2 లిస్ట్ ఎవరైతే వనపత్రిలో ఉంటున్నారో వాళ్ళకి ఆల్రెడీ కొన్ని కట్టిన ఇల్లులు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి అనేది వాళ్ళు పంచడం కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఆల్మోస్ట్ అంటే యూజ్ చేయకుండా చాలా రోజులు అయిపోయాయి, కొన్ని కట్టేసి ఉండిపోయిన ఇల్లులు, అవన్నీ ప్రాపర్గా ప్రిపేర్ చేసిన తర్వాతనే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో L2లో వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. సో L2లో ఎవరైతే అప్లై చేశారో టోటల్ ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారంటే 17,752 మెంబర్స్ ఉన్నారండి. సో L2కి కంపేర్ టు L2 అయితే తక్కువనే ఉంది. L1లో అయితే 39,502 మెంబర్స్ ఉన్నారు. అండ్ L2లో చూస్తే కనుక 17,752. వేరేస్ మనకి జిహెచ్ఎంసీలో వచ్చేసి చాలా పర్సంటేజ్ వచ్చేసి L2లోనే ఉన్నారు. సో ఇంకా ఏవైతే అంటే కొన్ని కట్టిన ఇల్లులు ఏవైతే ఆగిపోయాయో అవి కూడా బిల్డర్స్తో డిసైడ్ చేసి అంటే అన్నీ రెడీ అయ్యాకనే అలాట్మెంట్ అనేది చేస్తారండి. సో కమింగ్ టు L3 అండి, ఇంకా L3లో వచ్చేసి 79,704 అనేది ఉందండి. సో ఇక్కడ మనం చూస్తే కనుక వనపత్రిలో ఆల్మోస్ట్ సొంతం ఇల్లు ఉన్నవాళ్ళు ఎక్కువనే చూపిస్తుందండి. మీకు ఇందిరమ్మ రిలేటెడ్ న్యూస్ కానీ ఏదైనా అప్డేట్స్ వస్తుంటే అప్డేట్ చేస్తానండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి.